ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జాన్ మెకార్థర్ అనే ఒక దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులు, ఈయన కూడా ఒకసారి ఆయన ఇలా అంటారు: ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ cardinal doctrine of Christian faith. It's not minor, it's not unimportant, it's not secondary, it is quite critical. It's a substantial reality in our faith. జాన్ మెకార్థర్ అనే దేవుని సేవకుడు చాలా మంచి ఎక్స్పోజిషన్ బైబిల్ మీద రాశారు. ఆయన ఏమంటాడంటే, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ ఏ సెకండరీ లెసన్ ఆర్ సెకండరీ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ సబ్స్టాన్షియల్ రియాలిటీ ఆఫ్ అవర్ ఫెయిత్. ఈ రోజున క్రైస్తవునికి విశ్వాసం, నిరీక్షణ ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారితో మనం సదాకాలం ఉండబోతున్నాము. ఆయన రాజ్యంలో ఆయనతో ఉండబోతున్నాం. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి అని చెప్పిన ప్రభువారు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. సో యేసు ప్రభు రెండో రాకడ తథ్యం. ఆయన ఈ లోకానికి వస్తారు, ఖచ్చితంగా ఆయన ఈ లోకంలో అడుగు పెడతారు. ఆ తర్వాత జరగబోయే సంభవాలన్నీ కూడా బైబిల్లో రాయబడింది. కాబట్టి అవర్ ఎక్స్పెక్టేషన్, దేవుని బిడ్డల యొక్క ఎక్స్పెక్టేషన్ అంతా కూడా క్రీస్తు ప్రభు రెండో రాకడ మీద ఉంది అని చాలామంది ఇలాంటి దైవజనులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చక్కని మాటలు తెలియచేస్తున్నారు. యేసు ప్రభు రెండో రాకడను మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. పోనీ ఇవన్నీ నాకు ఎందుకులేండి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన తప్పకుండా వస్తున్నారు. కాబట్టి ఆయన కొరకు మనం ఎలా సిద్ధపడాలో, వాక్యానుసారంగా మన జీవితాలు ఎలా సిద్ధపరచుకోవాలో లేఖనాల నుంచి మనం గ్రహించాలి. అందును బట్టి సెకండ్ కమింగ్ అనేది అన్ఇంపార్టెంట్ విషయం అని ఎవరు అనుకోవద్దు. అందరం ఖచ్చితంగా దేవుని కొరకు సిద్ధపడదాం. రక్షణ అనుభవాల్లో మనందరం ఎదుగుతూ ఫలవంతంగా ఉంటూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాల్సిన వారంగా ఉన్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు సహోదరు చదువుతారు. దయచేసి అందరూ బైబిల్ తెరవండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 రైట్ ఫ్రమ్ వర్డ్స్ 1. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది పరలోకంలో. ఎందుకోసం అంటే యోహాను గారు ఇక్కడికి ఎక్కిరమ్ము అనే ఒక మాటను విని పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆత్మవశుడై ఉండి పరలోక రాజ్యంలో ఉన్న సంగతులు ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా మనం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం ఆల్రెడీ. ఆ తర్వాత ఇప్పుడు 5వ అధ్యాయంలో ఒక ఆసక్తికర సన్నివేశం అక్కడ జరుగుతూ ఉంది. దెర్ వాజ్ ఎ స్క్రాల్, గ్రంథము అనేది ఒకటి కనబడింది. సింహాసనమందు ఆసీనుడై యుండు అని కుడి చేత ఆ గ్రంథం కనబడింది. ఆ కుడి చేతులు ఆ గ్రంథం కనబడినప్పుడు అది చాలా పెక్యూలియర్ క్వాలిటీస్ కలిగి ఉంది. లోపల బయట కూడా వ్రాసి ఉంది అని. లోపల బయట కూడా గ్రంథం రాయబడింది. అంటే ఆ గ్రంథం నిండా కొన్ని మాటలు స్పష్టంగా రాయబడ్డాయి, సంపూర్ణంగా రాయబడ్డాయి, పూర్తిగా రాయబడ్డాయి. అంత మాత్రం కాకుండా ఆ గ్రంథం 7 ముద్రలు వేయబడింది అని లేఖనాల్లో మనం చూసాం. దేర్ వర్ 7 సీల్స్, 7 ముద్రలు. పూర్వదినాల్లో యూజువల్గా ఏదైనా ఒక గ్రంథాన్ని రాసినప్పుడు ఆ గ్రంథాన్ని చుట్టేసిన తర్వాత ఒక దారం, ఒక తాడు దాన్ని ఆ గ్రంథానికి చుట్టిన తర్వాత ఇది ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే లోపల మధ్యలో ఎవరో చూడకూడదు అంటే దాని మీద వ్యాక్స్ వేసేవారు.
అంటే ఒక వ్యాక్స్ వేసి దాన్ని ముద్రించేవారు అన్నమాట. ఇంకా ఆ పర్టికులర్ వ్యక్తి చేతిలో పడిన తర్వాత మాత్రమే ఆ సీల్ బ్రేక్ చేసి ఆ గ్రంథాన్ని విప్పి ఆ మాటలు చదువుతూ ఉండేవారు. దిస్ వాజ్ యూజువలీ హ్యాపెండ్ ఇన్ రోమన్ ఎంపైర్. యూజువల్గా రోమా ప్రభుత్వ కాలంలోనట ఎవరైనా వీలునామాలు రాస్తే, విల్ అంటారు కదా, ఆ విల్లు రాసినప్పుడు కూడా ఇలాగే ముద్రించేవాళ్ళట. ఇప్పుడు చూడండి, ఎవరైనా విల్ రాయాలనుకోండి, వీలునామా రాయాలనుకోండి, మా కుమారుడికి ఈ ఇల్లు, మా కుమార్తెకి ఆ ఇల్లు అని వీలునామా రాసిన తర్వాత జిల్లా రిజిస్ట్రార్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే జిల్లా రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి అవి ఆ రిజిస్టర్ ఆఫీస్లో వాటిని పొందుపరిచినప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వీలునామా ఫోర్స్లోకి వస్తుంది. దాన్ని బట్టి ఆస్తులు పంపకాలని జరుగుతూ ఉంటాయి. మరి పూర్వదినాల్లో వాళ్ళు చేసే పని ఏంటంటే, ఒక వీలునామా, రోమన్ ఎంపైర్లో ఎస్పెషల్లీ వీలునామా రాస్తేనట దానికి దారం జుట్టేసి ముద్రేసేవారట. ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కూడా మరలా దాన్ని ఓపెన్ చేయడానికి ఉండదు, దాన్ని తెరవడానికి ఉండదు. ఇలా చాలా విషయాలు ముద్రించబడిన గ్రంథాల గురించి మనం చూడొచ్చు. కానీ ఇక్కడ యోహాను గారు చూస్తూ ఉంటే ఆ కుడి చేతిలో గ్రంథం కనబడతా ఉంది, వెరీ స్పెషల్ స్క్రోల్. దానికి 7 ముద్రలు చాలా గట్టిగా వేసి ఉన్నాయట. ఇప్పుడు ఇలా చూస్తూ ఉండగానే పరలోకంలో ఒక బలిష్ఠుడైన దేవదూత, ఎ మైటీ ఏంజల్ ఆఫ్ గాడ్, బలిష్ఠుడైన దేవదూత బిగ్గరగా ప్రచురిస్తూ ఉంది. ఏమనంటే, ఈ గ్రంథాన్ని దాని ముద్రలు తీసి ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరైనా యోగ్యులు ఉన్నారా అని ఒక పెద్ద స్వరము బిగ్గరగా ప్రచురింపగా నేను చూచితిని అన్నాడు. దాని ముద్రలు తీయాలి, గ్రంథాన్ని విప్పాలి, ఎవరైనా అర్హులు ఉన్నారా అని. సరే, ఇప్పుడు 3వ వచనాన్ని చదివితే, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు ఎవరు కనబడలేదు. బలిష్ఠుడైన దేవదూత వచ్చి ప్రకటించింది లేదా ప్రకటించాడని మనం విన్నప్పుడు, పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆ గ్రంథాన్ని విప్పడానికి శక్తి లేదట. ఆ ముద్రలు తీయడానికి, ఆ గ్రంథాన్ని విప్పడానికి వారు కూడా శక్తి లేక అందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. ఏ ఒక్కరు ముందుకు రాలేకపోతున్నారు. గేబ్రియల్, మైఖేల్, రఫాయల్ ఇలాంటి గొప్ప గొప్ప దేవదూతలందరూ పరలోక రాజ్యంలో ఉన్నారు. అంత మాత్రం కాదు, ఈ ప్రచురించిన దేవదూత కూడా బలిష్ఠుడైన దేవదూతను బైబిల్లో ఉంది. మైటీ ఏంజల్, చాలా బలం ఉందట ఈ దేవదూత. సో బలమైన దేవదూత ప్రకటించినప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఆ తర్వాత భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు భూమి మీద. రాజకీయవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. మాకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదు అని తమ జ్ఞానాన్ని బట్టి గర్వించే చాలామంది జ్ఞానులు బహుశా భూమి మీద ఉన్నారు. ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించిన జగదేక వీరులు ఉన్నారు, జగజ్జాతులు భూమి మీద చాలామంది ఉన్నారు. చాలామంది ప్రజలు భూమి మీద బ్రతుకుతున్న ఆ తరుణంలో భూమి మీద కూడా ఎవరు మాట్లాడడంలా. దెర్ వాస్ ఎ సైలెన్స్ ఆన్ దిస్ ఎర్త్. భూమి క్రింద అనగా పాతాళానికి ఉపయోగించబడిన ఒక మెటాఫోర్. భూమి క్రింద పాతాళం. ఇంకెవరు ఉంటారు? పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా దేవునికి దూరం అయిపోయిన వారే కదా. సో ఇప్పుడు పరలోక రాజ్యంలో నిశ్శబ్దం, భూమి మీద నిశ్శబ్దం, భూమి క్రింద నిశ్శబ్దం. ఒక క్వశ్చన్ వేయబడినప్పుడు, ఒక సవాల్ వేయబడినప్పుడు, ఈ గ్రంథాన్ని ఎవరు విప్పగలరు, ఎవరు యోగ్యులు అన్నప్పుడు అసలు ఎక్కడి నుంచి సమాధానం రావట్లేదు. వెంటనే యోహాను గారికి ఏమొచ్చేస్తుందంట? ఏడుపు వచ్చేసింది. బహుగా ఏడ్చేస్తాడంట ఆయన. అయ్యో, ఇది ఎక్కడితో ఆగిపోద్దేమో, దేవుడు చాలా విషయాలు చూపిస్తానన్నాడు నాకు, చాలా విషయాలు ఆయన చూపిస్తానని కదా ఇక్కడ నన్ను తీసుకొచ్చారు. ఇవి ఈ గ్రంథం విప్పబడకపోతే వాట్ నెక్స్ట్, తర్వాత జరిగేది ఏంటో తెలిగిపోవచ్చేమో అన్నట్టుగా యోహాను గారు ఏడుస్తున్నాడు. ఆ సందర్భంలో వెంటనే ఒక స్వరం అతనికి వినబడతా ఉంది. పెద్దలలో ఒకడు మాట్లాడుతున్నాడు, యోహానో ఏడవకు, యూదా గోత్రపు సింహం, దావీదుకు చిగురు, ఈ గ్రంథాన్ని విప్పడానికి, దాని ముద్రలను తీసి ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హత సాధించాడు లేదా జయం పొందాడు అనగానే, అవునా అని యోహాను గారు అలా ప్రక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఒక గొర్రెపిల్ల కనబడతా ఉంది.
నిలబడి ఉందంట ఆ గొర్రెపిల్ల. గొర్రెపిల్ల నిలబడి ఉండటం మాత్రమే కాకుండా ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వధింపబడినట్టున్న గొర్రెపిల్ల అక్కడ కనబడిందని యోహాను గారు చూశారు. ఆ గొర్రెపిల్లకున్న ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏంటంటే 7 హార్న్స్ ఉన్నాయట, 7 కొమ్ములు ఉన్నాయట ఆ గొర్రెపిల్లకు. ఆ తర్వాత యూజువల్గా ఏ గొర్రెపిల్లకైనా 2 కళ్ళు ఉంటాయి, కానీ ఆ గొర్రెపిల్లకి ఎన్ని కళ్ళు ఉన్నాయట? 7 నేత్రములు, 7 కన్నులు ఉన్నాయట. ఆ 7 కన్నులు కూడా భూమి మీదకి పంపించబడిన 7 ఆత్మలని అక్కడ రాయబడింది. దిస్ ఈజ్ వాట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 verses 1 to 6 సే అబౌట్. సో ఇప్పుడు అసలు ఆ గ్రంథం ఏంటి, ఆ గ్రంథాన్ని విప్పడానికి యేసు ప్రభు ఎందుకు యోగ్యత సాధించాడు, ఇలాంటి విషయాలు సమయానుకూలంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. గమనించండి ప్రియులారా, ఆ గ్రంథము లోపల వెలుపట రాయబడి ఉంది, 7 ముద్రలు గట్టిగా వేసి ఉంది. యూజువల్గా మనం ఆ గ్రంథ విభజన మనం చూస్తున్నప్పుడు, లేదా ఆ గ్రంథానికి సంబంధించిన వివరాలు మనం చూస్తున్నప్పుడు, అది రాయబడిన గ్రంథం అని బైబిల్, అది ఖాళీ గ్రంథం కాదు. దట్ వాజ్ నాట్ అన్ ఎంప్టీ స్క్రోల్, ఇట్ వాజ్ రిటన్, రాయబడింది. ఎవరు రాసి ఉంటారు? ఖచ్చితంగా అది దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడే ఆ గ్రంథాన్ని లేదా ఆ స్క్రాల్ని దేవుడే రాశాడు. యు నో వన్ థింగ్ డియర్ ఫ్రెండ్స్, అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ రైట్స్ సంథింగ్. మన దేవుడు రాసే దేవుడు. హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా రాస్తూ ఉంటాం కదా. ఏమే రాస్తాం? ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా రాస్తూ ఉంటారు. కొంతమంది లీవ్ లెటర్లు రాస్తూ ఉంటారు, చాలా ఫన్నీగా రాస్తారు కొంతమంది లీవ్ లెటర్స్. మా తాతయ్య గారు ప్రాణాపాయంలో చాలా ఇబ్బందులో ఉన్నాడండి. కొంచెం నాకు 2 రోజులు సెలవు ఇప్పించాలని లీవ్ లెటర్ రాస్తారు. అదేంటో ఆ లీవ్ లెటర్ హెడ్ మాస్టర్ గారికి అందగానే ఆయన ముందే ఆ తాతయ్య గారు సైకిల్ దుక్కుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆయనకి అర్థం కాదు. వీడేమో వాళ్ళ తాతగారు మరణాపాయంలో ఐసీయూలో ఉన్నాడని రాశాడు, ఈయనేమో సైకిల్ దుక్కుని వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి ఐసీయూలోగానే అడ్మిట్ అవుతాడని అనుకుని ఉంటాడేమో. రాస్తాం, చాలా రాస్తాం కదా. కొన్ని రాతలు చాలా ప్రత్యేకమైన రాతలుగా ఉంటాయి. కొంతమంది మరణాపాయంలో లేదా చివరి దశలో ఉన్నప్పుడు కొంచెం కాగితం పెన్ను తీసుకురమ్మంటారు. అప్పుడు రాసేవి ఏంటి అని చెప్పి అందరూ చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. వాళ్ళు రాసేవి బంగారం ఎక్కడుందో, వెండి ఎక్కడుందో అని చెప్పి ఏమన్నా రాస్తారేమోనని, ఎందుకంటే మాట రానప్పుడు రాస్తూ ఉన్నారనేవి చూస్తూ ఉంటాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మాకు తెలిసిన ఒక ఆంటీ ఉండేవారు. ఆమె క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఆ చనిపోయే సందర్భంలో నేను ఆమె దగ్గర ఉన్నాను. ఇంకా ఆమె 1-2 రోజుల్లో చనిపోద్దనగా మాట రావడం లేదు. ఆ సందర్భంలో ఆమె సైగ చేసి నాకు పేపరు పెన్ను కావాలని సైగ చేస్తే నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఆమె ఏమి రాయలేకపోతుంది, కానీ ఆ పేపర్ మీద రాయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆమెకి ఆ మాటలు రాట్లా. ఏమి రాయాలనేది సంథింగ్ షీ హ్యాస్ ఇన్ హెర్ మైండ్. ఆమె మనసులో ఏదో ఉంది రాయాలని, కానీ ఆ పేపర్ మీద అలా గీతలు తప్ప ఏమి రావట్లేదు. నేను చూశాను, ఎంతసేపటికి రాశాను పాపం, చాలాసేపు ప్రయాసపడి ఆఖరికి తెలుగులో మొట్టమొదటి మాట బై అని రాసింది ఆమె. బై అని రాసి ఆ క్రింద అన్ని గీతలు ఉన్నాయి. నాకు అర్థమైన విషయం ఏంటంటే బైబిల్ అనే అంశాన్ని ఏమన్నా రాయాలనుకుందా, లేకపోతే బైబిల్ ఎవరికైనా ఇవ్వమని అడుగుతుందా? ఆ తర్వాత నేను చాలా ఆలోచన చేశాను. ఆ పేపర్ ఎప్పటిదాకా నా దగ్గర ఉంది, అది అలా దాచిపెట్టాను. చివరి సమయాల్లో కొంతమంది రాసే రాతలు. యు నో వన్ థింగ్ ఫ్రెండ్స్, ఈ గ్రంథం రాయబడింది లోపల వెలుపట కూడా ఇంకెక్కడా ఖాళీ లేకుండా రాసేశారట దేవుడు. ఆ గ్రంథం ఆయన చేతిలో ఉంది. ఏంటి ఈ గ్రంథం అని చాలామంది రోజున ఆలోచన చేస్తూ ఉంటే, దానికి ముందు మన దేవుడు రాసేవాడు. ఒకసారి ఈ పర్వతాన్ని మీరు చూడండి. ఈ రోజున మనం ఇశ్రాయేలు దేశానికి మరియు ఈజిప్ట్ దేశానికి మధ్యలోకి వెళితే దీన్ని హోరేబు పర్వతం అని పిలుస్తారు, మౌంట్ హోరేబ్ అని పిలుస్తారు. ఈ హోరేబు పర్వతం నుండి అన్న కన్నెత్తి మనం చూస్తే సీనాయి పర్వతం మనకు కనబడుతుంది, మౌంట్ సైనాయి కనబడుతుంది. సీనాయి పర్వతానికి బైబిల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే, దేవుడు 10 ఆజ్ఞలను తన బిడ్డలైన వారికి, తన ప్రజలైన వారికి ఆజ్ఞలుగా ఇచ్చాడు. 10 commandments. యు నో సర్టన్ ఫ్యాక్ట్ అబౌట్ 10 commandments? మొదటిసారిగా దేవుడు 10 ఆజ్ఞల పలకలను మోషేకి ఇచ్చినప్పుడు ఆ పలకలను డిజైన్ చేసింది దేవుడే, వాటి మీద వ్రాత రాసింది కూడా దేవుడే. కానీ ఆ తర్వాత మొదటిసారి మోషే కిందకు వచ్చేసరికి క్రింద పరిస్థితులు బాగాపోతే ఆ పలకలు పగలగొట్టేశాడు మోషే.
అప్పుడు దేవుడు అన్నాడు, ఈసారి బాధ్యత నీ మీద పెడతాను, నువ్వే తయారు చేసుకుంటారా పలకలు అని చెప్పి రాతి పలకలు మోషేని తయారు చేయమంటే ఆ తర్వాత మరలా దేవుడు రాశాడు, 10 ఆజ్ఞలు రాసి ప్రపంచానికి ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో 4 దేవునికి సంబంధించిన ఆజ్ఞలు. మనం నిర్గమాకాండము 20వ అధ్యాయం చదివితే చాలా క్లియర్గా అక్కడ 10 ఆజ్ఞల గురించి రాయబడుతుంది. ఆ లిస్ట్ అంతా మనం చూస్తాం. ఆ తర్వాత దానిలో 2వ పలకలో 6 ఆజ్ఞలు రాయబడి ఉంటాయి. అవి మనుష్యునికి సంబంధించినవి. The first 4 commandments are related to God and 6 commandments related to other people around us. మన చుట్టూ ఉన్న ప్రజలకు సంబంధించిన ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలకి, పీనల్ కోడ్స్కి ఫౌండేషన్ ఏది అంటే బైబిల్లో రాయబడిన మాటలే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మనిషికి ఇది మంచి, ఇది చెడు అని చెప్పింది ఎవరు? డూ అండ్ డోంట్ అనే పదాలు ఎవరు చెప్పుండొచ్చు? దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకి కొన్ని రకాలైన ఆర్గ్యుమెంట్లు ప్రపంచంలో ఉన్నాయి. వాటిలో ఒక ఆర్గ్యుమెంట్ని ఏమంటారంటే, దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసే ఒక ఆర్గ్యుమెంట్ని మోరల్ ఆర్గ్యుమెంట్ అంటారు. మోరల్ ఆర్గ్యుమెంట్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ రోజున ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ఇది మంచి, ఇది చెడు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పుండొచ్చు? వేరే గ్రహాల నుంచి ఎవరైనా వచ్చి చెప్పారా మనకి ఇది మంచి, ఇది చెడు అని? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రోడ్డు మీద కత్తి పట్టుకుని ఇంకో వ్యక్తిని పొడి చేస్తున్నాడు అనుకోండి, అది అందరూ కూడా, ప్రతి దేశంలో కూడా మర్డర్ అనేది తప్పే. ఇట్స్ ఎ క్రైమ్, ఇట్స్ అన్ అఫెన్స్. ఎవరు చెప్పారు మర్డర్ తప్పు అని? చంపితే ఏమైంది? ప్రాబ్లం ఏంటంట? ఒక వ్యక్తిని చంపితే ప్రాబ్లం ఏంటి? ఆ వ్యక్తికి ఎందుకు శిక్షలు విధిస్తున్నారు? ఇన్ని కోర్టులు ఎందుకు ఉన్నాయి? ఇంతమంది జడ్జిలు ఎందుకు ఉన్నారు? ఇంతమంది లా ఎందుకు చదువుతున్నారు? అది తప్పు. ఎవరు చెప్పారు దాన్ని తప్పు అని? ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పారా? లేకపోతే ఆయన చదివిన పుస్తకాలు ఉంటాయి. ఒక జడ్జిగా అవ్వాలంటే పుస్తకాలు చదవాలి. లా చదివిన తర్వాత ఆయన జడ్జిగా ఎగ్జామ్లు రాసి పాస్ అయిన తర్వాత అలా జడ్జి అవుతున్నారు కదా, ఆ పుస్తకాలు ఎవరు రాసి ఉంటారు? ఎవరో సంబడి. వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? ఎవరో చెప్పుంటారు. ఇలా మనం ఆరిజిన్ దగ్గరికి వచ్చేస్తే మోరల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎథిక్స్ అనేవి ఎక్కడి నుంచి మానవునికి నేర్పించబడ్డాయంటే ఖచ్చితంగా మనం దేవుడి దగ్గరికి రావాల్సిందే. ద ఫస్ట్ పర్సన్ మస్ట్ బి గాడ్. ఆయనే మనిషికి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పాడు. కాబట్టే ఈ రోజున ఏది తప్పు, ఏది ఒప్పు అనేది మనిషి గ్రహించగలుగుతున్నాడు. మోరల్ వాల్యూస్, మోరల్ ఆర్గ్యుమెంట్ అంటారు దాన్ని. సో దేవుడు చాలా క్లియర్గా 10 ఆజ్ఞలను ఇవ్వడం ద్వారా ప్రపంచానికి ఆయన ఉద్దేశం ఏంటో, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏది పడితే చేసేయడానికి లేదు. కొన్ని డూస్ ఉన్నాయి, కొన్ని డోంట్స్ కూడా ఉన్నాయి. చేయాల్సిన పనులు ఉన్నాయి, చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అందును బట్టి మనం 10 ఆజ్ఞల్లో ఆ స్ట్రక్చర్ని మనం చూస్తాం. 4 అంశాలు దేవునికి సంబంధించినవి ఉంటే 6 అంశాలు మన చుట్టూ ఉన్న ప్రజలకు సంబంధించినవి. దేవుడు రాశాడు, తన సొంత చేతితో ఆ మాటలు రాసి ఆయన పంపించాడు. అంటే ప్రజలందరూ కూడా ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు సమాజ నిర్మాణం, ప్రజలందరూ సంతోషంతో, సమాధానంతో ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కొంతమంది జడ్జిలు నాకు పరిచయం, వారి పేర్లు అయితే చెప్పను, కానీ వాళ్ళతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే మాటలు ఏంటో తెలుసా? బ్రదర్ వెస్లీ గారు, ఈ రోజున లా అండ్ ఆర్డర్ అంతా కూడా బైబిల్ గ్రంథంలో డ్యూటరానమీలోనే మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన పీనల్ కోడ్స్ కానీ ఇవన్నీ కూడా డ్యూటరానమీని బేస్ చేసుకుని, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండాన్ని బేస్ చేసుకునే ఈ రోజున సమస్తం కూడా రాయబడింది. లా అనేది రాయబడిందని చాలామంది చెబుతూ ఉంటారు. ప్రపంచంలో ఈ మాటను ఎవరు కాదనలేని విషయమే. దేవుడు రాశాడు, ఆయన తన సొంత చేతితో మనిషికి అవి రాసి ఇచ్చాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆ తర్వాత మనం చూస్తే ప్రియులారా, క్రొత్త నిబంధన దగ్గరికి వస్తే, మరి క్రొత్త నిబంధన అలాంటి పలకల మీద ఏమన్నా రాశాడా దేవుడు? సరే, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు పలకల మీద రాసి ఇచ్చాడు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ని దేవుడు ఎక్కడ రాశాడు? ఎవరి ద్వారా రాయించాడు? అండ్ వీ ఆల్ నో, బైబిల్ గ్రంథంలోని 27 పుస్తకాలని నూతన నిబంధన, న్యూ టెస్టిమెంట్ అని మనం పిలుస్తున్నాం. ప్రవక్తలను దేవుడు ప్రేరేపించి పాత నిబంధన గ్రంథాన్ని రాయిపిస్తే, నూతన నిబంధన గ్రంథం అంతా కూడా అపోస్తలుల ద్వారా రాయబడింది. సో అపోస్తలు లేని వారు, యేసుక్రీస్తు ప్రభు సహోదరులైన వారు ఆ నూతన నిబంధనలో కొన్ని గ్రంథాలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ రాతి పలకలు ఎక్కడ మనకు కనబడు? నూతన నిబంధన ఈ రాతి పలకల మీద రాసిన దేవుడు చెప్పలేదు. కానీ పౌలు భక్తుడు చక్కని మాట రాస్తాడు చూడు, నూతన నిబంధన ఎక్కడ రాయబడింది అని ఆలోచన చేస్తే
అవి మన హృదయాల మీద రాయబడిందని పౌలు గారు చెప్పారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దగ్గరికి రండి. అక్కడ పౌలు మహాశయుడు చెప్పిన మాటను అక్కడ మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. నూతన నిబంధన రాయబడిన విధానాన్ని పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద గాని, చూడండి, రాతి పలక మీద గాని, సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని, మీరందరూ కూడా క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అంటే ఇక్కడ రాయబడిన మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే, హృదయం అనే పలకల మీదే దేవుడు రాశాడట. ఆ పలకల మీద, హృదయం అనే పలకల మీద రాయబడిన క్రీస్తు పత్రికలు మీరే. అంటే యు ఆర్ క్యారింగ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుని సందేశము, ఆయన మాటలు హృదయం అనే మెత్తని పలకల మీద ఏం చేయబడుతున్నాయి? రాయబడుతున్నాయి. ఎస్ వి బిలీవ్. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నూతన నిబంధన రాశారు, స్క్రాల్స్లో రాశారు, గ్రంథాల మీద రాశారు. కానీ దేవునికి ఆలోచన ఏంటో తెలుసా? ఆయన విధానాలను, ఆయన లక్షణాలను మన హృదయం అనే పలకల మీద ఏం చేస్తున్నాడట? ఆయన రాస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలను దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. రాయబడ్డాం, మనమే క్రీస్తు పత్రికగా మన హృదయాల్లో రాయబడ్డామని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ రైట్స్ థింగ్స్. ఆయన రాసేవాడు. సో ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయట. ఆ తర్వాత ఆ గ్రంథం ఆయన చేతిలో ఉన్నప్పుడు దాన్ని విప్పగలవారు ఎవరనే ఒక ప్రశ్న అక్కడ కనబడుతూ ఉంటే, పరలోకంలో ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు, భూమి క్రింద ఎవరు లేరు. ఒక సెన్సేషన్ అక్కడ క్రియేట్ చేయబడింది. ఈ గ్రంథం ఏమై ఉంటుందని. వెంటనే అక్కడున్న పెద్దలలో ఒకడు గట్టిగా మాట్లాడుతూ, యోహాను ఏడవద్దు, ఈ గ్రంథాన్ని విప్పగలిగే అధికారం ఒక ఆయనకు ఉంది. ఈ గ్రంథాన్ని తెరవగలిగే అధికారం ఒక ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఎవరు అంటే, అక్కడ గొర్రెపిల్లకు రాయబడిన కొన్ని అద్భుతమైన డిస్క్రిప్షన్ అక్కడ రాయబడింది. ఏంటి అంటే చూడండి, మొట్టమొదటిగా ఆయన దావీదుకు చిగురు, రెండవది యూదాగోత్రపు సింహము అనే మాట, 2 మాటలు అక్కడ రాశారు. దావీదుకు చిగురు మరియు యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయము పొందెను. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దావీదుకు చిగురు, యూదాగోత్రపు సింహం ఆ గ్రంథాన్ని విప్పడానికి. ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆ ముద్రలను ఏ విధంగా విప్పారో, ఆ ముద్రలు ఏ విధంగా తెరవబడ్డాయో ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రకటన గ్రంథం రాయబడుతున్న సమయంలో లేదా యోహాను గారు చూస్తున్నప్పుడు ఆ తర్వాత జరిగే విషయం బహుశా అప్పటికి ఇంకా బయలుపరచబడలేదు. కాబట్టి దట్ వాజ్ అన్ ఎగ్జైటింగ్ న్యూస్. ఎందుకంటే ఆ గ్రంథాన్ని ఎవరు తెరుస్తారని ప్రశ్నించినప్పుడు అసలు ఎవరు కనబడలేనప్పుడు యోహాను గారు ఏడుస్తున్నారు, అయ్యో అని ఆయన ఏడుస్తూ ఉంటే అక్కడ గుడ్ న్యూస్ ఇవ్వబడింది. గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గ్రంథాన్ని విప్పడానికి సామర్థ్యం కలిగిన వాడు, జయం పొందాడని అక్కడ రాయబడింది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? హూ ఈజ్ జీసస్? ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటే అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని మనం పరలోక రాజ్యంలో ఎలా ఉంది అనేది మనం చూస్తాం. ఆయన లక్షణాలు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి. గతించిన రాత్రి మనం ధ్యానం చేసాం. 4 జీవుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క 4 ప్రాముఖ్యమైన లక్షణాలను చూపిస్తున్నాయనే విషయాన్ని గత రాత్రి మనం ధ్యానం చేశాం. ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్. పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహోన్నతమైన దైవత్వాన్ని బోధిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక సందేశం, ఒక వర్తమానం ఏంటంటే, హీ ఈజ్ ద రూట్ ఆఫ్ డేవిడ్ అండ్ ఈజ్ ద లైన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. యూదాగోత్రపు సింహము, రెండవది దావీదుకు చిగురు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడిన 2 టైటిల్స్ అవి ఏంటి, ఎందుకు వాటిని అలా అక్కడ ప్రస్తావించారని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దావీదుకు చిగురు అనే అంశం బైబిల్లో కొన్ని చోట్ల మనం చూస్తాం. ఇక్కడ పెద్దలలో ఒకడు ఆయన దావీదుకు చిగురు అనే విషయాన్ని మాట్లాడితే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే
తన గురించి తాను మాట్లాడుకుంటూ ఆయన చెప్పిన మాట బైబిల్లో మరొక చోట ఉంది చూడండి. దట్స్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 22 and verse 16. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చదివితే ప్రభువే స్వయంగా ఈ మాటను మాట్లాడుతున్నాడు. సంగముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును. చూడండి, నేను దావీదుకు వేరు చిగురును, దావీదు వేరు చిగురును, సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అక్కడ పెద్దలలో ఒకడు చెప్పాడు యేసు ప్రభు వారు దావీదుకు చిగురని. ఇక్కడ స్వయంగా యేసు ప్రభువే మాట్లాడుతున్నారు. ఐఎమ్ ద రూట్ ఆఫ్ డేవిడ్ అని ప్రభు వారు తన గురించి మాట్లాడారు. అసలు ఎవరి దావీదు? ఎందుకు యేసు ప్రభు వేరుగా లేకపోతే ఆయన చిగురుగా ఆయన తాను పరిచయం చేసుకున్నారు అని ఆలోచన చేస్తే లేఖనాల నుంచి కొన్ని విషయాలు మనం గమనించాలి. ఒకటి రూట్ అనే మాట, రెండోది బ్రాంచ్ అనే మాట యేసు ప్రభుకు వాడబడ్డాయి. రూట్ ఏమో లోపలికి వెళ్తుంది కదండి. వేర్లు ఎప్పుడైనా పైకి వచ్చినట్టు చూసామా? ఎక్కడైనా ఏ మొక్కకైనా వేర్లు పైన ఉంటాయా లోపల ఉంటాయా? లోపల ఉంటాయి. ఆ వేర్లు లోపలికి నాటుకుని ఉంటాయి. కొమ్మలు ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి. బ్రాంచ్ అనేది ఎప్పుడు కూడా పైన ఉంటుంది, రూట్ అనేది ఎప్పుడు కూడా కింద ఉంటుంది. కొమ్మలేమో అలా పైకి ఎదుగుతూ ఉంటాయి, రూట్ ఏమో అలా లోపలికి వెళ్తూ ఉంటుంది. ద రూట్ ఆఫ్ డేవిడ్, ద బ్రాంచ్ ఆఫ్ డేవిడ్. ఈ మాటలని యేసు ప్రభు గురించి బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి? దావీదుకు చిగురు అనే అంశం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే అక్కడ ఒక మంచి ప్రాఫెసీ మనం చూస్తాం. దెర్ ఈస్ ఎ ప్రాఫెసీ కన్సర్నింగ్ జీసస్. ఐజాయా చాప్టర్ 11 and verse 1. నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చెప్పండి, అంకురము ఏం చేస్తుందట? ఫలిస్తుంది. అంకురం అంటే బ్రాంచ్ అన్నమాట. చెప్పండి, అంకురం అంటే అర్థం ఏంటి? బ్రాంచ్. వేరు అనగా రూట్ అనే మాట మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు మాటలు అక్కడ ఎందుకు రాయబడ్డాయి? నిజమే, యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది, దాని అంకురము ఎదిగి ఫలిస్తుంది అనే మాట. ఆ తర్వాత ఇదే మాటను అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట రాస్తూ అతను కూడా ఏమంటాడంటే, పౌలు మహాశయుడు ఈ మాటను రోమా పత్రికలో రాశాడు. చూడండి ఒకసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రోమా పత్రికలో దైవజనుడైన పౌలు గారు మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు. ఈ మాట రాస్తా ఉన్నాడు. మరియు యెషయి ఇలాగు చెప్పుచున్నాడు. యెషయిలో నుండి వేరు చిగురు. యెషయిలోంచి వేరు చిగురు. రోమా పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 12వ వచనం. రోమా పత్రిక 15:12. యెషయిలో నుండి వేరు చిగురు. వేరు నుండి చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. సో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన ఆ ప్రవచనాన్ని ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 15వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా నేను దావీదుకు చిగురునని యేసు ప్రభువారు రెవల్యూషన్ 22:16లో ఆయన తెలియజేశారు. వాట్ డస్ ఇట్ మీన్? యెషయి ముద్దు నుండి చిగురు పుట్టడం అంటే అర్థం ఏంటి? దాని అంకురం ఎదిగి ఫలిస్తుంది అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, దేవుడు దావీదుకి వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానం, నీ కడుపును పుట్టిన వాళ్ళు లేదా నీ సంతానం ఇశ్రాయేలు సింహాసనం మీద సదాకాలము ఆసీనులై ఉంటారని దేవుడు ఒక వాగ్దానం. మల్టిపుల్ టైమ్స్ ఆ వాగ్దానం మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అయితే దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం పరిపాలన చేశాడు. అండ్ దేర్ ఇస్ నో డౌట్ David was a wonderful king for Israel. He ruled over Israel for 40 years. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 years ఒక వ్యక్తి రూల్ చేయడం అంటే అది గొప్ప విషయమే కదండి. 40 సంవత్సరాలు. ఆ తర్వాత అతని కుమారుడైన సొలొమోను ఇంకో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వాళ్ళిద్దరి కాలము కూడా ఒక మాట చెప్పాలంటే ఒక సువర్ణ యుగంగా, ఇశ్రాయేలు చరిత్రలో ఒక సువర్ణ యుగంగా మనం చెప్పొచ్చు. ఆ సందర్భంలోనే సొలొమోను కాలంలోనే దేవుని మందిరం ప్రభావవంతంగా కట్టబడింది. ఇప్పుడు ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయింది. 10 గోత్రాల ఒక ప్రక్కకి, 2 గోత్రాల ఒక ప్రక్క వచ్చేశారు. అయితే యూదా గోత్రం అనేది ప్రిజర్వ్ చేయబడుతూ ఉంది. యూదా గోత్రంలో చాలామంది రాజులు వచ్చారు, ఇశ్రాయేల్ గోత్రంలో రాజులు వచ్చారు.
మొత్తం ఈ 2 గోత్రాలు కలిపితే ఒక 39 మంది రాజులు ఆ తర్వాత కాలంలో పరిపాలన చేశారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురితో కలిస్తే, సౌలు, దావీదు, సొలొమోనుతో కలిస్తే 42 మంది రాజులు పరిపాలన చేశారు ఇశ్రాయేలు రాజ్యాన్ని. అంటే ఆ 2 గోత్రాలని, ఆ 2 రాజ్యాలని కలిపితే. ఇప్పుడు ఇందులో దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, యూదా రాజ్యంలో నీ కడుపును పుట్టిన ఒకడు ఇప్పుడు రాజుగా ఉంటాడని వాగ్దానం చేశాడు. కానీ రాను 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 కొంతమంది జీవితాలు పరిశీలన చేస్తుంటే వారిలో ఆధ్యాత్మిక విలువలు తగ్గిపోయి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వారికి ఇవ్వనందువలన, ఒక మాటలో చెప్పాలంటే యెష్షయి వంశ వృక్షమంతా కూడా ఒక్కొక్క కొమ్మ నరికివేయబడి ఒక మొద్దులా మారిపోయింది. అందరూ చూసి బహుశా హేళన చేసి ఉంటారు. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు. దావీదుకి ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్చబడలేదు, కొట్టేశాడు దేవుడు. ఎందుకోసం అంటే యెష్షయి వంశ ఆ చెట్టు లేకపోతే ఆ వృక్షము ఒక మొద్దుల భూమిలో పడిపోయి ఉంది అని చాలామంది బహుశా అనుకుంటున్న సమయంలో, కరెక్ట్గా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు దావీదు సంతానములో పుట్టి అనే మాట లేఖనాల్లో మనం చాలా క్లియర్గా మనం చూస్తాం. దావీదు సంతానములో యేసు ప్రభు పుట్టారని దాన్ని పౌలు మహాశయుడు కూడా రోమాపత్రిక 1వ అధ్యాయంలో కన్ఫర్మ్ చేశాడు. ఆయన యేసు ప్రభు దావీదు సంతానంలో జన్మించాడని. సో ఇలా మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు దావీదు కుమారునిగా ఆయన ఈ లోకానికి రావడం ద్వారా దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆ రాజులైతే కొంతకాలం ఉండి గతించిపోయారు, కానీ ఇప్పుడు వచ్చిన రాజు నిరంతరము ఏలుబడి చేసే రాజు. హల్లెలూయా! నిరంతరము ఏలుబడి చేశారు. యెష్షయి వంశ వృక్షములో నుండి చిగురు పుట్టింది, కొమ్మలవుతున్నాయి అనగా దేవుని లేఖనాల్లో మనం చూస్తే ఆ వాగ్దానము మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా, ఆ ప్రవచనం ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. వేరు ఏదైతే ఉంటుందో కొమ్మలు కూడా అదే ఉంటాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇంక ఈ వేరు కొమ్మలు అనే అంశం మీద మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకానొక సందర్భంలో పౌలు భక్తుడు అంటాడు, వేరు పరిశుద్ధం అయితే కొమ్మలు కూడా పరిశుద్ధం అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనగా మన ప్రభు అని యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా దేవుడు ఎలా మారుస్తున్నాడు అన్నమాట, పరిశుద్ధుడిగా మారుస్తున్నాడు. వేరేమో లోపలికి నాటుకుంటూ ఉంటుంది, కొమ్మలేమో పైకి ఎదుగుతూ ఉంటాయి. మన ప్రభు అని యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో వేరుగా ఉన్నారు, మనము ఆయన్ను రిప్రజెంట్ చేసే కొమ్మలుగా ఉన్నాము. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ ఫ్లాగ్, ఒకసారి ఇజ్రాయెల్ ఫ్లాగ్ మీరు చూస్తే దాని మీద స్టార్ ఆఫ్ డేవిడ్ ఉంటుంది. స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు దాన్ని. డేవిడ్ స్టార్ అని ఎందుకు అనాలి దాన్ని? ఇంకొకరు స్టార్ అనొచ్చు కదా. దాన్ని స్టార్ ఆఫ్ డేవిడ్ అని అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందులో ఒక కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు దావీదు సంతానంలో పుట్టి ఆయన యెష్షయి ముద్దు నుండి పుట్టిన చిగురు అనే అంశానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఈ స్టార్ ఆఫ్ డేవిడ్ని మనం చూస్తాం. ఒక స్టార్ ఫామ్ అవ్వాలంటే 2 ట్రయాంగిల్స్ ఉండాలి వాటిల్లో. చెప్పండి, ఒక ట్రయాంగిల్ ఏమో అప్వర్డ్ యాంగిల్లో ఉంటుంది, ఇంకొక ట్రయాంగిల్ ఏమో డౌన్వర్డ్ యాంగిల్లో ఉంటుంది. ఆ 2 కలిస్తే ఏమైంది చెప్పండి? స్టార్ అయింది. ఆ డౌన్వర్డ్ యాంగిల్ ఉన్న ఆ స్టార్ వేరుకు సాదృశ్యం అయితే, అప్వర్డ్ ఉన్న స్టార్ కొమ్మలకి సాదృశ్యం. ఆ 2 కలిస్తే ఏమైంది? స్టార్ అయింది. యేసుక్రీస్తు ప్రభువారు దావీదుకు చిగురు, ద రూట్ ఆఫ్ డేవిడ్ అండ్ ద బ్రాంచ్ ఆఫ్ డేవిడ్. ప్రభు చెప్పిన మాట దేవుని లేఖలను మనం చూస్తున్నాం. ఈయన ఆ గ్రంథాన్ని తెరవడానికి, దాన్ని విప్పడానికి యోగ్యత కలిగిన వాడు. రెండవ మాట ఏం వాడబడిందంటే, హీ ఈజ్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, యోధా గోత్రపు సింహము అనే మాట. మీకు తెలుసా, మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చదివితే, అక్కడ యాకోబు తన అవసాన దశలో పిల్లలందరినీ కూడా వరుసగా నిలవబట్టి వారికి జరగబోయే విషయాలు తెలియజేశాడు. అంటే అవన్నీ ఆశీర్వాదాలని మనం చెప్పలేం, కానీ ఆశీర్వాదాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, ప్రాఫెసీలు కూడా ఉన్నాయి, ప్రవచనాలు కూడా అక్కడ మనం చూస్తాం. సో జెనసిస్ చాప్టర్ 49 మనం చదివినప్పుడు ఆదికాండం 49లో యూదా గురించి యాకోబు మాట్లాడుతూ అన్నాడు. కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. సుమారుగా యోధా గురించే 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 4 వచనాలు ఆ ఎంటైర్ చాప్టర్లో యూదా గురించే కేటాయించబడ్డాయి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ
అందులో ఏమంటాడంటే ఒక మాట 9వ వచనం మనం చదివితే, యూదా నీవు కొదమ సింహం అన్నాడు. చెప్పండి, ఆ మాట చదువుదాం చూడండి. జెనసిస్ చాప్టర్ 49 and verse 9. యూదా కొదమ సింహము, కొదమ సింహము, నా కుమారుడా, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి, సింహము వలెను, సింహం వలెను, గర్జించు ఆడు సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతనిని లేపువాడు ఎవరు? ఎవరు అంటే ఇక్కడ యూదా గురించి ఒక ప్రొఫెసీ రిలీజ్ చేయబడింది. ఏంటంటే అతడు కొదమ సింహం లాంటి వాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏ గోత్రంలోంచి ఆయన జన్మించారంటే యూదా గోత్రంలోంచే. యూదా గోత్రీకుడిగా యేసు ప్రభువు వారు పిలువబడ్డారు. అంటే ఇప్పుడు ఆనాడు యాకోబు చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో, యూదాను కొదమ సింహం, అతన్ని లేపువాడు ఎవడు అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ అథారిటీ, సర్వాధికారం కలిగిన వాడు. సింహము ఏ విధంగా గత రాత్రి మనం విన్నాం, ఒక రాజుగా, ఒక అడవిలో ఉన్న మృగములన్నిటికీ లేకపోతే అడవిలో ఉన్న జంతువులకు రాజుగా ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారిని సింహంతో పోల్చారు. ఆయనలో ఉన్న ధైర్యము, ఆయనలో ఉన్న ప్రభావము అంత గొప్పది. యూదా గోత్రపు సింహం. యూదా గోత్రంలో సింహం లాంటి వాళ్ళు ఎవరు కనబడలేదు, కానీ యేసు ప్రభు సింహంగా ఆయన ఈ లోకానికి వచ్చారు. అందును బట్టి మీరు రెవల్యూషన్ అంతా మనం చదువుతూ ఉంటే యేసు ప్రభుని కొన్ని చోట్ల సింహంగా మనం చూస్తాం, కొన్ని చోట్ల గొర్రెపిల్లగా మనం చూస్తాం. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఫర్ ది ఫస్ట్ టైం జీసస్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ అ ల్యాంబ్. యేసు ప్రభు మొదటిసారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చారు? ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. అందును బట్టే ఆయన నిందలు సహించాడు, అవమానాలు భరించారు. ఆయన వచ్చిందే మనిషి కోసం మరణించడానికి గనుక అన్యాయపు తీర్పు తీర్చబడుతున్న యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. ఆయన మనిషి కోసం మరణించడానికి మొదటిసారిగా గొర్రె పిల్లగా వచ్చారు. కాబట్టే ఆయన మీద పిడిగుద్దులు గుద్దిన, ఆయన గడ్డమును పెరికి వేస్తున్నా, ఆయన మీద తల మీద ముళ్ళకిరీటం పెడుతున్నా ఆయన మౌనంగానే ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లగా యేసు ప్రభు మౌనంగా ఉండిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆయన వచ్చిన పర్పసే మనందరి కోసం ఏం చేయబడాలని? మరణించాలని. కానీ అదే యేసుక్రీస్తు ప్రభువుని మనం కొన్ని సందర్భాల్లో సింహంలా చూస్తున్నామంటే, సింహం ఇప్పుడు అలా చేయదు కదా. ఎవరైనా దగ్గరికి వెళ్ళి సింహం దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడుకుంటానంటే ఒప్పుకుంటుందా? సింహం అనేది ఒక మాటలో చెప్పాలంటే గర్జించే సింహం, అధికారంతో కూడిన. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వము, ఆయన రానున్న రోజుల్లో ఆయన తీర్పు తీర్చే విధానానికి యేసుక్రీస్తు ప్రభు సింహంతో పోల్చబడ్డాడనే విషయం గుర్తించాలి. లయన్ అండ్ ల్యామ్, ఈ రెండు కూడా ప్రభువారికి పోల్చబడుతున్నప్పుడు, ల్యామ్ అనేది యేసు ప్రభువారు మనందరి కోసం మొదటిసారిగా లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించిన విధానాన్ని చూపిస్తూ ఉంటే, సింహం ఒకనాడు ఆయన తిరస్కరించిన వారిని, ఆయన కాదన్న వారిని, రక్షణ తృణీకరించిన వారిని, క్రీస్తు ప్రభు కృపను నిరర్ధకం చేసిన వారి మీద తీర్పులు ప్రకటించే, ఉగ్రత కృమ్మరించే, ఒక మాటలో చెప్పాలంటే సింహంగా యేసు ప్రభు కనబడుతూ ఉన్నారు. యోధా గోత్రపు సింహం. వాట్ ఎ వండర్ఫుల్ డిస్క్రిప్షన్. సరే, ఈ రెండు చెప్పిన తర్వాత యోహాను గారు ఇప్పుడు చూశారు. చూడగానే ఏం కనబడిందట? అక్కడ దావీదుకు చిగురు యోధా గోత్రపు సింహం అని చెప్పిన తర్వాత జాన్ చూడగానే వధింపబడిన గొర్రె పిల్ల, చెప్పండి, నిలబడి ఉండటం చూశాడు. బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అక్కడ రాయబడిన విషయాలు కొన్ని మనకు అర్థం కావు. ఏ గొర్రె పిల్లైనా వధించబడితే నిలబడుతుందా? చెప్పండి. లైవ్లో చాలామంది చూస్తున్నారు. ఏ గొర్రె పిల్లనైనా వధించేస్తే, దాని మెడ కోసేస్తే, దాని మెడను కట్ చేసేస్తే, వధిస్తే ఆ గొర్రె పిల్ల కింద పడిపోయి ఉంటుంది. నిశ్చేష్టమైన స్థితిలో పడిపోయి ఉంటుంది, కదలలేని పరిస్థితిలో పడిపోయి ఉంటుంది ఏ జంతువు అయినా సరే. కానీ ఇక్కడున్న ల్యామ్ సంథింగ్ స్పెక్టాక్యులర్, వెరీ యునీక్ ల్యామ్. ఈ గొర్రెపిల్లట వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలబడి ఉండుట చూచితిని. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వధింపబడడం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు క్రూసిఫిక్షన్కి, మరలా నిలబడడం అనేది ఆయన పునరుత్థానానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇట్ టాక్స్ అబౌట్ గాడ్స్ క్రూసిఫిక్షన్ అండ్ రిజరక్షన్. గొర్రెపిల్ల పడిపోయింది, ఎస్, గొర్రెపిల్ల వధించబడింది. ఎందుకంటే సకల లోక పాప పరిహారార్థమై. Listen to me carefully, dear friends. No sin in the world will go unpunished. ఏ పాపమైనా సరే శిక్షించబడకుండా ఆ పాపం పోదు. అయితే మొదటిసారిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి
మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకుని కలువరి శిలువలో ఘోరమైన బాధను యేసు ప్రభు భరించి మన కోసం వధించబడ్డాడు. బహుశా నేను అనుకుంటే నా కాలంలో చాలామంది అనుకుని ఉంటారు, ఈ వధించబడ్డంతోనే యేసు ప్రభు చరిత్ర ముగిసిపోయింది, ద చాప్టర్ ఎండ్స్, ద హిస్టరీ ఎండ్స్ అని అనుకుని ఉంటారు చాలామంది. ఎందుకోసం? ఇంతవరకు దైవ కుమారుణ్ణి అన్నాడు, మనుష్య కుమారుణ్ణి అన్నాడు, అది చేస్తా ఇది చేస్తానన్నాడు, సిలువలో మేకులు కొట్టి చంపేస్తే ఆయన తిరిగి రాలేకపోయాడు. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారో తెలుసా? యేసు ప్రభు సిలువ మీద విరాలాడుతున్నప్పుడు ఆయన ముందు నిలబడి, నీవు దేవుడు అని మేము నమ్మాలి అంటే, లేదా దేవుని కుమారుడు అని మేము నమ్మాలి అంటే దయచేసి సిలువ దిగిరా అని అడిగారు చాలామంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది యేసు ప్రభుని హేళన చేస్తూ నువ్వు సిలువ దిగిరా, నిన్ను దేవుని కుమారుడు నమ్ముతావు అని అడుగుతూ ఉంటే, కొంతమంది సిన్సియర్గానే రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, ప్రభు ఆ దిగిరా నాయన, నువ్వు దేవుడు అయితే సిలువ దిగిరావాలి కదా అని అడిగి ఉండొచ్చు. బట్ గాడ్ హెస్ అ ప్లాన్ అండ్ పర్పస్. ఆన్ ద థర్డ్ డే జీసస్ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. లేఖనముల ప్రకారము యేసు ప్రభు 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మరణ బంధకాలను తెంచి మరణపు మెడలు వంచి యేసు ప్రభు తిరిగి లేచారు. ఇప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల లేచి నిలబడ్డం అంటే యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం మరణించారు. జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ అండ్ హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ది డెడ్. యేసు ప్రభుని ఎందుకండి దేవుడు అంటున్నారు? చాలామంది అడుగుతారు ఈ రోజున, వై జీసస్ ఈజ్ గాడ్? Jesus is God because he got resurrected from the dead. He is risen from the dead. ఆయన మరణము నుండి తిరిగి లేచాడు గనుక, మృత్యుంజయుడు గనుక యేసు ప్రభువారు. ఒకసారి ఒక మహమ్మదీయ సహోదరుడు మృత్యుంజయుడు అనే మాటకి ఒక ఫన్నీ రీజన్ చెప్పాడు ఆయన. అదేంటంటే, ఒక చిన్న బాలుడికి ఒక వెదురుకర్ర దిగిపోయింది. మరి ఎక్కడ నిలబడ్డాడో తెలీదు, వెదురుకర్ర ఇలా తలలోంచి ఇలా దిగి ఇలా బొగ్గలోంచి కిందకు వచ్చేసింది. సో అతను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తే అతనికి సర్జరీ చేసి ఆ కర్రను తీసేస్తే పేపర్లో, ఒక సెక్యులర్ న్యూస్ పేపర్లో ఆ బాలుడు ఫోటో వేసి ఆ క్రింద రాశారు మృత్యుంజయుడు అని రాశారు. చెప్పండి, ఏం చేయించాడని? అంటే వాస్తవానికి అతను చనిపోవాలా అలా దిగిపోయిన కారణంగా, కానీ మరి ఎందుకో బ్రతికాడు. వెంటనే అక్కడ రాసిందంటే మృత్యుంజయుడు అని. ఇప్పుడు ఆ మహమ్మదీయ సహోదరుడు ఆ క్లిప్పింగ్ ఒకటి పట్టుకుని అంటాడు, యేసుప్రభు మృత్యుంజయుడు అంటున్నారు, ఇదిగో ఈ పిల్లడు కూడా మృత్యుంజయుడే. ఇప్పుడు ఆ మృత్యుంజయుడు అని అనడానికి ఈ మృత్యుంజయుడానికి ఏమన్నా సంబంధం ఉందా అని? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి క్లినికల్ డెత్ జరిగింది. అందును బట్టే పిలాతు ఆశ్చర్యపోయాడు, ఇంతలోనే మరణించిన అని క్వశ్చన్ అడిగినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. యేసు ప్రభు చనిపోయాడు. ఈ విషయాన్ని లేఖనాలు ధృవీకరించాయి, సైన్స్ ధృవీకరించింది. యేసు ప్రభుని ప్రక్కలో పొడిచినప్పుడు నీళ్లు రక్తం బయటకు వచ్చినాయని బైబిల్లో రాయబడింది. చాలామంది బయాలజిస్టులు, సైంటిస్టులు చాలామంది ప్రూవ్ చేశారు యేసు ప్రభు శిలువ మీద మరణించాడని. లేఖనాలు చెబుతున్న యేసు ప్రభు మరణించాడని. ఎందుకోసం అంటే, సరే అందరి మాటలు ప్రక్కన పెట్టేద్దామండి, శాస్త్రవేత్తల మాటలు ప్రక్కన పెడదాం, లేకపోతే మరొకళ్ళ మాటలు, ప్రవక్తల మాటలు ప్రక్కన పెడదాం. స్వయంగా యేసు ప్రభు మాట్లాడారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారు ఆయన సిలువ వేసి చంపేస్తారు, ఆయన 3వ రోజున మరలా తిరిగి లేస్తాడని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. ప్రవక్తల మాటలు అబద్ధాలు అనుకుంటే, పోనీ శాస్త్రవేత్తలు ఏదో వాళ్ళ రీజనింగ్లు బాగాలేదనుకుంటే, నా ప్రభు ఎప్పుడు అబద్ధికుడు కాదు. ఆయన మై జీసస్ ఈజ్ నాట్ ఎ లయర్. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఆయన పునరుత్థానాన్ని గురించి యేసు ప్రభు ప్రస్తావించారు. ఆయన తిరిగి లేచారు. కొన్ని మత శాఖల వారు యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే ఒప్పుకోరు. ఎందుకోసం అంటే, అది ఒప్పుకుంటే యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోరు కాబట్టి కదా. అందును బట్టి ఏమంటారు, యేసుక్రీస్తు ప్రభు శిలువే చనిపోలేదు, ఆయన స్థానంలో ఆయనలాగా ఉన్న ఇంకొక ఆయన చనిపోయాడట, రీప్లేస్మెంట్ జరిగిందట. అంటే ఇప్పుడు సినిమాల్లో డూపులు ఉంటారు కదా, హీరో గారు చేయలేని స్టంట్స్ అన్నీ ఎవరు చేస్తూ ఉంటారు? డూపులతో చేపిస్తూ ఉంటారు, ఫైటింగ్లు ఇవన్నీ. ఎందుకంటే ఆయన దెబ్బతలేసిందంటే మళ్ళీ బోల్ డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఏం చేస్తారు, అలాంటోండి ఇంకోటి తయారు చేసి
దగ్గర షాట్లన్నీ కూడా, క్లోజ్ షాట్లన్నీ కూడా ఒరిజినల్ హీరోతో తీసుకుంటారు, లాంగ్ షాట్లన్నీ కూడా డూప్తో చేయించేస్తూ ఉంటారు. విమానాల మీద దూకేయడం, హెలికాప్టర్లు దూకేయడం అవన్నీ ఒరిజినల్ హీరోలు చేయరు. వాళ్ళకున్నంత భయం ప్రపంచానికి ఎవరికి ఉండదు. డూపులు పెడతారట. ఇప్పుడు కొంతమంది నమ్మేది ఏంటంటే సిలువలో చనిపోయిందట ఒరిజినల్ జీసస్ కాదట, ఆయన స్థానంలో చెప్పండి ఎవరో ఒక డూపు పెట్టేశారట. ఆయన స్థానంలో మరొకరిని చంపేసి యేసుప్రభు చనిపోయాడని. ఇప్పుడు మరి మన పునరుత్థానాన్ని మరి ఏం చేశారు, మరి ఆ చనిపోయిన వ్యక్తిని ఎక్కడో దాచేసాట, యేసుప్రభు తిరిగి లేచాడని చెప్పారట. ఇలాంటివన్నీ కూడా చెబుతూ క్రైస్తవ్యాన్ని ఏదో అవమానపరచాలనో హేళన చేయాలనో చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ when John saw in the heaven there was a lamb that was slain down, ఒక వధింపబడిన గొర్రెపిల్ల తిరిగి నిలబడ్డం చూశాడు. అది యేసు ప్రభు పునరుత్థానం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించిన అంత మాత్రమే కాకుండా దేవునికి 3 ప్రాథమిక లక్షణాలు, చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి దేవునికి. ఆయనకుండే 3 ప్రాథమిక లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్ గాడ్, దేవుడు సర్వ శక్తి గలవాడు. రెండవది దేవుడు సర్వ జ్ఞానం కలిగినవాడు, గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్. అండ్ థర్డ్ వన్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్, ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఆయనకి బౌండరీలు మనం వేయలేం. ఈ 3 కూడా ఒక వ్యక్తిని దేవుణ్ణి అని పిలవడానికి, మనం కొలవడానికి లేదా పిలవడానికి ఉపయోగపడే 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. ఈజీ ఆమ్ని పొటెంట్, ఆమ్నిషియంట్ ఆర్ ఆమ్ని ప్రెజెంట్ అనేది క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు రేపొద్దున ఎవరో ఒక అబ్బాయి నిలబడి నేనే దేవుణ్ణి, గత రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది, నేనే దేవుణ్ణి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ దేవుణ్ణి అన్నవాడు ఆ సర్వశక్తి గలవాడా, సర్వజ్ఞానం ఉందా? ఒక ఆయన మన భారతదేశంలో సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ గాడ్ ఒక ఆయన ఉన్నాడు. ఒక దీవు కొనేసాడు, ఒక ద్వీపం ఆస్ట్రేలియా పక్కన ద్వీపం కొనేసి ఒక కరెన్సీ ప్రింట్ చేసేసి, ఇప్పుడు ఎవరైనా నా దేశంలో రావాలనుకుంటే రండి, ఆస్ట్రేలియా వరకు మీరు వస్తే అక్కడ నుంచి చాపర్లోంచి తీసుకెళ్తానని చాలా ఆడావిడి చేసేస్తున్నాడు. మరి అంత డబ్బులు ఎక్కడ నుండి వచ్చినా నాకే తెలియదు. అతడు ఇంకా దేవుడు అన్నట్టుగానే, అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంక దేవుడు అన్నట్టుగానే. ఒక బాలుడు అడిగాడు ఒకసారి, చిన్నపిల్లోడు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో అడిగాడు, సార్ ఏమండి మీరు దేవుడు అంటున్నారు కదా, నేను మీకు ఒక పుస్తకం ఇస్తాను, దాన్ని మీరు చూడకుండా కళ్ళు మూసుకుని చదవగలరా అన్నాడు. ఆయనకి ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పావుగంట నవ్వేశాడు. ఆ నవ్వులో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే, రే ఇలాంటి కష్టమైన క్వశ్చన్లు అడగండి రోయ్ అన్నట్టుగా నవ్వి 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 అన్నాడు. When I close my eyes, I concentrate on the whole universe. That's the reason I can't concentrate on the localized things అన్నాడు ఆయన. అంటే అయ్యగారు కళ్ళు మూసుకోగానే మొత్తం లోకాలన్నీ కనబడిపోతాయట, అందును బట్టి ముందున్న పుస్తకంలో అక్షరాలు కనబడవట, ఎందుకంటే అవన్నీ అడ్డొచ్చేస్తాయట అయ్యగారికి. ఇలాంటి కామెడీ షోలు నిర్వహించే వాళ్ళు ఎంతమంది లేరంటారు, దేవుణ్ణి నేనని. అంతకుముందు ఒక ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలోనే దేవుణ్ణని విపరీతంగా పూజలు చేయించుకుంటున్న ఆయన, నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతానన్నాడు. బతకలేదు. 96 సంవత్సరాలు బతుకుతానన్నాడు. 80లోనే వెళ్ళిపోయాడు అయ్యగారు. పాప ఆ ప్రాఫెసీలు నెరవేరలేదు, ఎక్స్పెక్టేషన్ నెరవేరలే. ఆ వ్యక్తిని అలాగే హాస్పిటల్లో పెట్టేసి మొత్తం ఖాళీ చేశారు ఆశ్రమం అంతా. ఆయన శిష్యులందరూ కూడా కోట్లాది రూపాయలు వెండి బంగారాలు ఖాళీ చేసిన తర్వాత అప్పుడు డిక్లేర్ చేశారు చచ్చిపోయాడని. ఇలాంటి ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఒక వ్యక్తిని దేవుడని పిలవాలంటే, భగవంతుడని పిలవాలంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, అతడు సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞాని అయి ఉండాలి, మూడోది సర్వ వ్యాపి అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన ఆ మాటను జాగ్రత్త మనం గమనిస్తే చూడండి, వధింపబడిన గొర్రెపిల్ల నిలబడి ఉన్నట్టు చూచి తిని. ఇప్పుడు ఆయనకు ఎన్ని కొమ్ములు ఉన్నాయట? 7 కొమ్ములు ఉన్నాయని అక్కడ రాయబడినాయి. కొమ్ములు అనేవి సర్వాధికారానికి, అధికారానికి సూచన. హార్న్ అనేది బైబిల్లో అధికారానికి, అథారిటీకి సాదృశ్యమైతే 7 అనేది సంపూర్ణమైనది, కంప్లీట్నెస్కి 7 సాదృశ్యం. సో 7 కొమ్ములు అంటే అర్థం ఏంటో తెలుసా? హీఈస్ ఓమ్ని పొటెంట్ గాడ్ అని అర్థం, ఆయన సర్వశక్తి గలవాడని అర్థం. అందును బట్టి 7 కొమ్ములు అనే ఆ కొమ్ముల్ని చూశాడు యోహాను గారు. 7 హార్న్స్ రిప్రజెంట్ గాడ్స్ అథారిటీ అండ్ గాడ్స్ ఆమ్నిపొటెన్స్. దేవునికున్న, ప్రభు అని యేసుక్రీస్తు వారికి ఉన్న సర్వశక్తికి చెప్పండి అవి సాదృశ్యం. ఇప్పుడు యేసు ప్రభు సర్వశక్తి గలవాడా కాదా అంటే, ఎస్, దట్ ఈస్ ప్రూవెన్ వైల్ హీ వాజ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడు ప్రూవ్ చేయబడిందా లేదా? గలిలయ సముద్రం దాటుతున్నారు శిష్యులు,
దాదాపుగా 4వ జాము వచ్చేసరికి వారు ఆ రాత్రంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లో వారు ఆ గలిలే సముద్రం వెళ్తూ ఉంటే, మొత్తం ఎంత అంటే 10 కిలోమీటర్ల వెడల్పు గలిలే సముద్రం. వీరు అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత 4వ జాము ప్రారంభించబడినప్పుడు, అంటే దాదాపుగా మార్నింగ్ 3 o'clock వస్తున్న సమయానికి సగం దూరం కూడా వెళ్ళలేకపోయారు. హాఫ్ డిస్టెన్స్ కూడా కవర్ చేయలేకపోతే, ఇప్పుడు యేసు ప్రభు 4వ జాము సముద్రం మీద ఏం చేసుకుంటూ వచ్చాడు? ఆయన నడుచుకుంటూ వచ్చాడు. దట్స్ హిస్ ఆమ్నిపోటెన్స్. ఆయన సర్వశక్తి గలవాడు కాబట్టే సముద్రం మీద ఏం చేశాడు? ఆయన నడిచాడు. నువ్వు నేను నడవగలం ఆ సముద్రం మీద? చాలామంది నడవడానికి ట్రై చేశారు, పాపం మునిగిపోయి డెడ్ బాడీలు తేలిపోయినాయి తర్వాత. కానీ యేసు ప్రభువు అంటాడు కాదు, హీ వాక్డ్ ఆన్ ద వాటర్ బికాస్ హీ ఈస్ గాడ్. ఆయన దేవుడు కాబట్టి, సర్వశక్తి గలవాడు కాబట్టి నీటి మీద నడుచుకుంటూ రావడం మాత్రమే కాదు, తుఫాన్ గద్దిస్తే తుఫాన్ ఏమైపోయిందట? ఆగిపోయింది. సుడిగాలి ఆ తుఫాన్ని గద్దించినప్పుడు ఆగిపోయింది. మనం సుడిగాల్లోకి వెళ్ళి గద్దించామనుకోండి, ఎత్తుకుని వెళ్ళిపోద్ది, ఎక్కడో సముద్రంలో పడేస్తాం మనం తీసుకెళ్ళి. కానీ యేసయ్య గద్దించాడు సుడిగాలిని, ఆ తుఫాను గద్దించినప్పుడు ఆ సముద్రం మీద ఆ తుఫాను నిమ్మళమైందని బైబిల్లో రాయబడింది. లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. నా యేసయ్య సమాధి ముందు నిలబడి అన్నాడు, లాజరు బయటికి రా, లాజరస్ కమ్ ఫోర్త్. వచ్చాడా లేదా? ప్రభువా అప్పుడే రాలేనయ్యా అన్నాడా? కొంచెం టైం కావాలన్నాడా? నో. When the word of God entered into the tomb that lifted that body, మనం ఆ లాజరు సమాధిని చూస్తే అది కేవలం ఒక రూమ్ లాంటిది కాదు, అదొక గుహ లోపలికి ఉంటుంది. అక్కడి నుంచి ప్రేత వస్త్రములు చుట్టబడిన లాజరు ముఖానికి రుమాలు కట్టేసి ఉంది. మాస్క్ మూతికి కాదు, మొత్తం కళ్ళకు కూడా కట్టేసి ఉంది. అలాంటోడు సమాధిలోంచి బయటకు వచ్చాడట. అంటే దేవుని మాట లాజర్ని లిఫ్ట్ చేసి బయటికి తీసుకొచ్చేసింది. దట్స్ గాడ్స్ ఆమ్నిపోటెన్స్. మరణాన్ని జయించి తిరిగి లేవడం కూడా యేసు ప్రభు సర్వాధికారానికి సాదృశ్యమే. సో గొర్రె పిల్లకున్న 7 కొమ్ములు చెప్పండి, యేసు ప్రభు యొక్క ఆమ్నిపోటెన్స్కి సాదృశ్యం. రెండోది ఏముంది అక్కడ అంటే, ఆ గొర్రె పిల్లకి ఎన్ని కన్నులు ఉన్నాయట? 7 నేత్రాలు, 7 eyes. 7 కన్నులు అనగా సంపూర్ణం. కన్ను అనగా దృష్టి అనే మాటను మనం చూస్తే, ఆమ్నిషియంట్ గాడ్ అనగా సర్వజ్ఞానం కలిగిన వాడు అనే మాటను ఆ 7 కన్నులు రుజువు చేస్తూ ఉన్నాయి. గాడ్ హ్యాస్ 7 eyes, ఏ పర్ఫెక్ట్ సైట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఆయన చూడలేనిదంటూ ఏది లేదు, ఆయన గ్రహించలేనిదంటూ ఏది లేదు. గాడ్ కెన్ పర్సీవ్ ఎవ్రీథింగ్, హీ కెన్ కాంప్రహెండ్ ఎవ్రీథింగ్. ఆయనకు మంత్రులుగా ప్రక్కన ఒక 4-5 ఉండి, ప్రభువా ఇదిగో ఇది ఎలా నాయన, ఇది ఎలా, ఆయన సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకున్న 7 కన్నులు కూడా యేసుక్రీస్తు ప్రభుకున్న ఓమ్ని సైన్స్ అనే ఆ ప్రత్యేకమైన అంశానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ క్రింద రాసాం, ఆ 7 కన్నులు కూడా భూమి అందంతటికి పంపబడిన 7 ఆత్మలని. దట్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ ఓమ్ని ప్రెజెన్స్. దేవుడు భూమి అందంతటా ప్రతి చోట సంచరించగలడు, ప్రతి చోట ఉండగలడు అనడానికి అది సాదృశ్యంగా కనబడుతున్నాయి. అంటే దేవునికి ఉండాల్సిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు అక్కడ ప్రభువుని యేసుక్రీస్తులో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ఒకటి, ఆయన సర్వశక్తిమంతుడు. 2 సర్వజ్ఞాని. 3వది సర్వవ్యాపి. ప్రైజ్ ద లార్డ్. ఈ గొర్రె పిల్ల ఎందుకు జయం పొందింది అంటే, దిస్ lamb has a power to open the scroll and to break the seals. రేపటి నుండి మనం ప్రకటన గ్రంథం 6 నుండి 19 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఒక్కొక్క ముద్ర విప్పబడుతున్నప్పుడు ఎలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయో మనం చూడొచ్చు. గాడ్ హ్యాస్ ఎ పవర్. ఆ గ్రంథం ఏమై ఉంటుంది చూడండి. బైబిల్లో ఏదైనా విషయం రాగానే కొన్ని మల్టిపుల్ ఒపీనియన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే బైబిల్ని అందరూ ఒకే ఉద్దేశంతో చదవరు కదా. కొంతమంది విమర్శనాత్మకంగా చదివేవాళ్ళు ఉంటారు, బైబిల్ని హ్యూమిలియేట్ చేయాలని చదివేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం డీప్గా చదివేవాళ్ళు ఉంటారు, కొంతమంది పైన చదివేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక విషయం రాయబడినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన ఒపీనియన్స్ అనేవి రావడం అనేది సహజమే. కానీ మనం ఒపీనియన్స్ మీద ఆధారపడడం కానీ వీ డిపెండ్ ఆన్ ద ఫ్యాక్ట్, బైబిల్లో రాయబడిన వాస్తవం మీద. అసలు ఈ గ్రంథం ఏంటి అనేది కొన్ని ఒపీనియన్స్ తీసుకుంటే, ప్రపంచంలో కొంతమంది ఏం చెప్పారంటే, పర్హాప్స్ దట్ వుడ్ బి ది ఓల్డ్ టెస్టమెంట్, అది పాత నిబంధన గ్రంథం అయి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడ్డారు.
విచ్ ఈజ్ నాట్ ట్రూ. ఎందుకోసం అంటే పాత నిబంధన గ్రంథాన్ని వెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే అయ్యో మా వాళ్ళు కాదు అని వీళ్ళందరూ ఎందుకంటారు? ఎందుకంటే యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని చూసే సమయానికి లేదా ఈ దర్శనాన్ని చూసిన సమయానికి ఆల్రెడీ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఏమైంది? కంపైల్ చేయబడి అది ఆల్రెడీ సెప్ట్యూజెంట్ ద్వారా గ్రీకు భాషలోనికి తర్జుమా కూడా చేయబడి ప్రజల చేతుల్లోకి వచ్చేసింది. దట్స్ నాట్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఒపీనియన్ వన్ ఫెయిల్స్. రెండవది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఆ బుక్ ఏంటంటే ఇట్స్ ఏ డివోర్స్ లెటర్ టు ఇజ్రాయెల్. ఒకవేళ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా ఒక డివోర్స్ ఇచ్చేయడం లాంటిది. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం కొన్ని సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకుని తన భార్యనుగా దేవుడు కొన్ని సందర్భాల్లో వారిని సంబోధించాడు. అందును బట్టి వారు మెస్సియాను గుర్తించలేనందువలన, సత్యాన్ని అర్థం చేసుకోలేనందువలన ఇప్పుడు రానున్న శ్రమకాలం ఏదైతే ఉందో దానిలో యూదులు కొన్ని ప్రాముఖ్యమైన ఇబ్బందులు గురి కాబోతున్నారు. అందును బట్టి ఆ డివోర్స్ లెటర్ దేవుడు ఏమైనా రాసిచ్చాడా అని కొంతమంది అభిప్రాయపడతారు, కానీ దీనికి లేఖన ఆధారం ఎక్కడ మనకు కనబడదు. మూడవది ఏంటి అంటే కొంతమంది అభిప్రాయపడిన మూడవ అంశం ఈ గ్రంథం ఏమై ఉంటుందంటే ఒపీనియన్ 3, ద నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్ ఆఫ్ రెవల్యూషన్. ఆ తర్వాత రాయబడుతున్న గ్రంథం ఏదైతే ఉందో లేకపోతే అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవే అక్కడ రాయబడి ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడతారు. దిస్ ఈజ్ సమ్ వాట్ ట్రూ. ఎందుకోసం అంటే ఆ ముద్రలు తెరవబడడం ద్వారానే ఆ తర్వాత యోహాను గారు ఏం రాశారు? ఆ ప్రకటన గ్రంథాన్ని కంటిన్యూ చేయగలిగాడు. కాకపోతే ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ చేతిలో ఉన్న గ్రంథం ఏమై ఉంటుందంటే చాలామంది బైబిల్ పండితులు, ఎక్స్పాజిటర్స్ దేవుని వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా చదివిన దావీదును చెప్పిన మాట ఏంటి అంటే చూడండి, ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్ కల్యూమినేటింగ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఈ గ్రంథం ఏమై ఉంటుంది? 7 ముద్రలు వేయబడిన ఈ గ్రంథం ఏంటి అంటే ఆ ఎండ్ టైమ్స్లో అంటే కడవరి దినాల్లో సంఘము దేవుని కృప ద్వారా ఎలాంటి దీవెన పొందబోతుందో, లేదా క్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ భూమి మీదకి రాబోతున్నారో, ఎండ్ టైమ్స్లో జరగబోయే అనేక విషయాలు చాలా క్లియర్గా స్పష్టంగా సమస్తాన్ని ముందుగానే ఎరిగిన దేవుడు అవన్నీ కూడా రాసి ఉంచాడు. అఫ్కోర్స్ మూడవ ఒపీనియన్ కూడా దీని దగ్గరగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇంకొంచెం ఎలాబొరేట్ మనం చేయగలిగితే ఆ తర్వాత అధ్యాయంలోంచి బయలుపరచబడబోయే దేవుని తీర్పులు, ఆ తర్వాత నూతన ఆకాశము, నూతన భూమి, ఆ పరలోక రాజ్య సంగతులన్నీ కూడా చాలా క్లియర్గా ఆ గ్రంథంలో రాసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందును బట్టి ఆ గ్రంథం విప్పడానికి యోగ్యత కలిగిన వాడు ఉన్నాడని తెలియగానే పరలోకంలో అంతా ఏముంది? గొప్ప ఆనందం, సంతోషం. వారందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ 24 పెద్దలు, జీవులు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆ క్రింద భాగాంతో మనం చదివితే దేవుణ్ణి గణపరిచినట్టుగా మనం చూస్తాం. ఎస్, దట్ బుక్ ఈజ్ నథింగ్ బట్ ద కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఏ విధంగా రాబోతున్నారో, ఆయన ఒలీవల కొండ మీదకి ఏ విధంగా అడుగు పెట్టబోతున్నాడు, దానికి ముందు దానికి తర్వాత జరిగే విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యుగ సమాప్తి ఎలా జరగబోతుంది అనే అంశాలు చాలా క్లియర్గా స్పష్టంగా గాడ్ హోల్డ్స్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో సమస్తం కూడా ఉంది. దాన్ని దూతలు కాంప్రహెండ్ చేయలేకపోయారు, మనుషులు కాంప్రహెండ్ చేయలేకపోయారు, కానీ ప్రభువే స్వయంగా ఒక్కొక్కటి బయలుపరచడం ద్వారా రానున్న రోజుల్లో యుగ సమాప్తి సమయంలో ఆయన తిరిగి లోకానికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించడానికి దానికి ముందు దానికి తర్వాత జరగబోయే చాలా విషయాలు స్పష్టంగా దేవుడు ఆ గ్రంథమందు రాసి ఉంచాడు. అందును బట్టి మనం రేపటి నుండి ధ్యానం చేస్తాం. ముద్రలు, పాత్రలు, బోరలు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ప్రభువారు ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఏమేం జరిగింది, ఎలాంటి సంఘటనలు భూమి మీద జరగబోతున్నాయి, అలాంటివి ఆ తర్వాత అధ్యాయాల్లో స్పష్టంగా మనం చూస్తాం. దట్ బుక్ ఈజ్ ద కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశ్యము సంఘం పట్ల, ఈ విశ్వం పట్ల, పరలోక రాజ్య విషయంలో, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ విషయంలో దేవునికి ఉన్న అద్భుతమైన ప్రణాళికలను కలిగిన గ్రంథం ముందు, వెలుపల, లోపల, బయట కూడా రాయబడింది. గాడ్ కంప్లీట్లీ రిటన్ దట్ బుక్ ఫర్ హిస్ గ్లోరీ. అందును బట్టే యేసు ప్రభు వారు ఆ గ్రంథాన్ని విప్పడానికి సామర్థ్యం కలిగిన వాడనే విషయాన్ని మనం గుర్తించాం.
రేపటి నుంచి 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయంలో రాయబడిన చాలా విషయాలు, శ్రమకాలం అంటే ఏంటి, అంత్యక్రీస్తు ఎవరు, యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎప్పుడు వస్తాడు, ఇలాంటివన్నీ కూడా త్వరగా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమాన్వితమైన అనుభవాలు, ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఏ విధంగా నిలబడిందో, ఆ తదుపరి ఆయనకి ఇవ్వబడిన ఆ డిస్క్రిప్షన్స్ ఎంత ఉన్నతమైనవో, ఆయన దావీదుకు చిగురు, యోధా గోత్రపు సింహం అని చెప్పబడిన దేవదేవుడు ఆ స్క్రాల్ విప్పడానికి, దాని ముద్రలో బ్రేక్ చేయడానికి ఆయన జయం పొందాడు. హీఈస్ వర్తీ. ఆయన యోగ్యత సంపాదించిన అర్హుడు. అవును, భవిష్యత్ అనేది, ఇక ముందు జరగబోయే విషయాలు అనేవి ఆయన బయలుపరుస్తేనే తప్ప ఏ మనిషి గ్రహించలేడు. దేవదూతలు కానీ, భూమి మీద ఉన్న గొప్పవారు కానీ, గనులు కానీ, మహాగనులు కానీ, పాతాళములో ఉన్నవారు కానీ జరగబోయే విషయాన్ని గ్రహించలేరు. ఓన్లీ గాడ్ కెన్ రివీల్ ఆల్ ఆఫ్ దెమ్. జీసస్ క్రైస్ట్ హ్యాస్ అ పవర్ టు బ్రేక్ దోస్ సీల్స్ అండ్ ఓపెన్ ద స్క్రాల్. ఆయన ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని తెరవడానికి యోగ్యత కలిగిన వాడు. ఆయన ముద్రలు తెరుస్తున్నప్పుడు ఏమేమి జరిగాయో తర్వాత అధ్యాయంలో మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల లేచి నిలబడి ఉండటం మనం చూసాం. గొర్రెపిల్లకున్న 7 కొమ్ములు ఆయనకున్న సర్వాధికారాన్ని, 7 కన్నులు ఆయనకున్న సర్వ జ్ఞానాన్ని, 7 ఆత్మలు భూమి మీద సంచరిస్తున్న 7 ఆత్మలు ఆయనకున్న సర్వ వ్యాపకాన్ని తెలియచేస్తున్నాయి. That's not an ordinary lamb. It is a lamb of God. ప్రభువా, ఈ రాత్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయంలో రాయబడిన విషయాలు మాతో మాట్లాడుతూ నీ గొప్పతనాన్ని ప్రాముఖ్యంగా మేము అర్థం చేసుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నాయన, మృత్యుంజయుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. మరణ బంధకాలను తెంచగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, భవిష్యత్ జ్ఞానమును కలిగిన దేవుడు నాయన, సమస్తాన్ని నీ ఆధీనంలో ఉంచుకున్న దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మా ప్రియులు ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారో, యుగ సమాప్తిలో జరగబోయే విషయాలేంటో నీ గ్రంథంలో మీరు రాయించారు ప్రభువా, నీకు స్తోత్రాలు. యోహాను చూసినప్పుడు ఆ గ్రంథము విప్పడానికి శక్తి గలవారు ఎవరూ లేనప్పుడు ఏడ్చాడు. కానీ యుగ సమాప్తికి సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి. ఆ గ్రంథం విప్పడానికి శక్తి కలిగిన వారు ఒక ఆయన ఉన్నారు అని తెలిసినప్పుడు పరలోకంలో గొప్ప ఆనందం, సంతోషం, క్రొత్త పాటలు వినబడ్డాయి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ యువర్ ప్లాన్స్. నీ ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో మా ప్రియులందరి జీవితంలో అద్భుతాలు చేయండి అయ్యా. కనికరించి సహాయించండి, గొప్ప కార్యాలు జరిగించండి. మహిమాన్వితన దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. నీ రాకడల్లో ఎత్తబడే సంఘంగా మేమందరం ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ రాత్రి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. వ్యాధులు ఉన్న వారికి ప్రభువా చేయూతనిచ్చి లేవనెత్తని, కృంగిన వారిని దేవుడు లేవనెత్తవాడని వాక్యంలో రాయబడింది. కనికరించండి ప్రభువా, మేలు చేయండి. ఎవరైతే నీ నుండి అసాధారణ మేలులు, అద్భుతాలు ఆశిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. కనికరించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి సర్వోత్తమ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ చేరువచ్చిన మనందరికీ, ప్రభు బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you, dear friends. Thank you so much for joining us tonight. రేపు ఉదయం ఆరాధనలు జరుగుతున్నాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మీకు ఏ రకమైన అనారోగ్యం ఉన్నా ఇంటిలోనే ఉండి లైవ్లో పాల్గొనండి. అంత బాగున్న వాళ్ళు రండి. డబుల్ మాస్క్ వేసుకుని రావాలి, 2 మాస్కులు పెట్టుకుని రావాలి. సర్వీస్ అంతా కూడా మాస్క్ పెట్టుకునే కూర్చోవాలి. విదిన్ 1.5 అవర్లో మనం సర్వీస్ని ముగిస్తాం కాబట్టి ఎవరు కంగారు పడద్దు. త్వరగా రండి, సమయానికి రండి. రేపు మార్నింగ్ 6 o'clock సర్వీస్ కూడా డోర్స్ ఓపెన్ చేస్తున్నాము. యూ కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఇంగ్లీష్ సర్వీస్. Of course that will be in English and Telugu.
ఇంగ్లీష్ తెలుగులో కూడా సర్వీస్ ఉంటుంది కాబట్టి దానిలో కూడా పాల్గొనొచ్చు. 8 గంటలకు మొదటి ఆరాధన, ఆ తర్వాత 10 గంటలకు రెండవ తెలుగు ఆరాధన జరుగుతుంది. అందరూ రండి. రేపు రాత్రి మరల ప్రకటన ధ్యానాంశాల్లో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది గాక. ఈ పరిచయం మీరు ప్రోత్సహించాలనుకుంటే మీ సహకారాన్ని అందించండి. మన టెక్నికల్ టీమ్ నంబర్స్ డిస్ప్లే చేస్తారు. అండ్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. ఇంతవరకు